నమస్తే నేను ప్రియ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కడపలో జరిగిన ఇల్లు కూల్చివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదు స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి. కడప జిల్లాలో పూర్తి స్థాయిగా వైసీపీ బలం కొనసాగిస్తోంది. కమలాపురంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం. మాజీ సైనికుడి ఇళ్లను కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డిమాండ్. కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో ఇళ్ల కూల్చివేత అంశం తమ దృష్టికి వచ్చింది అని, అయితే ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. కడపలోని ఆమె నివాసంలో పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన సమయంలో తాము విజయవాడలో ఉన్నామని, కొంతమంది వైసీపీ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ వ్యవహారం ఇద్దరి మధ్య వ్యక్తిగత భూ వివాదమని, అసాంఘిక వ్యక్తులను తాను ఎప్పటికీ ప్రోత్సహించనని స్పష్టం చేశారు. ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్ మెయిలింగ్ చేయడం తగదని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘటనలో పోలీసులు తమ విధి నిర్వర్తిస్తారు అని, తమ కుటుంబంలో లేని ఆరోపణలు చేస్తే సహించబోము అని స్పష్టం చేశారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలి అని సూచించారు. కడప నగరం శాంతి ప్రశాంతత కోరుకుంటుంది అని, దాడులు బ్లాక్ మెయిలింగ్ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని జిల్లా ఎస్పీని కోరుతున్నట్లు వెల్లడించారు. ప్రజా సంఘాల ముసుగులో మాట్లాడితే సహించేదే లేదని మరోసారి హెచ్చరించారు. మీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, ఇద్దరు పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ని ఎస్పీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారణ చేసి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు, భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు. సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్ తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగని నిన్న ధర్నా చేస్తున్న పెద్ద మనుషులు, నేను ఇది క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను, ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను. ఛాన్స్లో ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు. నాకు అవినీతి ఆరోపణలు లేవు, ఎమ్మెల్యే గారి మీద వేలుపెట్టి చూపడానికి ఏమీ లేదని సందెట్లే సడేమీగా అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంజాని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారని మాట్లాడుతున్నారు. నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాను, ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడగాకండి. ఈ కడపలో గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ప్రతి ఒక్క కంప్లైంట్, ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు ఒక వాట్సాప్ కాల్ కానీ చేస్తే దానికి వెంటనే స్పందించి ఈగల్ టీం హెడ్కి పంపిస్తున్నాను నేను వీటిని. మీరు నన్ను గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. ఏం చేస్తున్నారు ఈ ప్రజా సంఘాలన్నీ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి? పేపర్లో, పత్రికల్లో, సోషల్ మీడియాలో చూసాం. మేము ఆ సందర్భంలో విజయవాడలో ఉన్నాం. కడప నగరం జిల్లా హెడ్ క్వార్టర్లో భూముల విలువలు ఎక్కువ, రకరకాల డిస్ప్యూట్స్. అదేవిధంగా గత వైఎస్ఆర్ పాలనలో 5 సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం, బెదిరించడం, రకరకాల సంఘటనలు 5 సంవత్సరాలుగా పెరిగి పెట్టరేగిపోయినాయి. అదే కల్చరు కంటిన్యూ చేయాలా అని చెప్పి కొంతమంది దుష్ట శక్తులు కూడా ఇటువంటివన్నీ పెరిగి పెట్టరేగించే పరిస్థితులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ జరిగిన ప్రతి సంఘటనను కూడా ఎమ్మెల్యే మీద కానీ, మా కుటుంబం మీద కానీ, మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం, అవతల వ్యక్తులు కూడా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి.
ఇద్దరి మధ్య వివాదం ఉందంటే ఇద్దరి మీద తప్పు ఉంటుంది, ఏదో ఒకటి. ఒకరు మంచి వాళ్ళు ఇంకొకరు సచ్చిళ్ళు కాదు, ఏదో ఒక రకమైన వివాదం ఉంటుంది. ఆ వివాద పరిష్కారానికి ఇది వేదిక కాదు, ఇది వేదిక కాదు. దాన్ని తీసుకొచ్చి ఆ దుమ్మును మా నెత్తనేస్తే మేము దాన్ని ఫేస్ చేసి దానికి సిద్ధంగా లేము. దాన్ని కూడా గట్టిగానే పోలీసు వాళ్ళకు కూడా చెప్పి చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవాలా, ఇద్దరి మీద తీసుకోవాలా. ఇటువంటి వివాదాల్లో ఏ రకమైన చట్టపరమైన చర్య ఐపీసీ కోడ్ ప్రకారం ఉంటే ఆ చర్య తీసుకోమని మేము గట్టిగా చెప్తున్నాం. మా వాళ్ళు కూడా, మా పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్తా ఉన్నాం. అదే సమయంలో నేను ఇంకో విషయం, దీన్ని అదురుగా తీసుకొని ప్రజా సంఘాల ముసుగులో ఎవరెవరో పోయి ఏదేదో మాట్లాడి దాన్ని తెలిసి తెలియక ఎమ్మెల్యే మీద మా మీద ఆపాదించడం కూడా వాళ్ళకి కరెక్ట్ కాదు. ప్రజా సంఘాలు కూడా చాలామంది మా దగ్గరకు వస్తుంటాయి, చందాలు తీసుకుపోతూ ఉంటారు రకరకాల కారణాలు పెట్టి. వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్మెయిల్కి కూడా పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా చూస్తూ ఉంటా, గమనిస్తూ ఉన్నాం. తీవ్రంగా చెప్తున్నాను, ఇటువంటి అనవసరంగా తెలిసి తెలియకుండా మా మీద మాట్లాడితే మాత్రం చట్టపరంగా ఏ చర్యలు ఉంటే ఆ చర్యలు తీసుకుంటాం. మాకేం సంబంధం? ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో మమ్మల్ని లాగడం దేనికి? పోలీసు వాళ్ళకి చెప్పండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి, చర్యలు తీసుకుంటారు. కాకుంటే కోర్టు ఉన్నాయి, కోర్టు వివాదాల్లోకి పోండి. తెల్లవారుజామున మిడ్నైట్. కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలంగా ఉందని జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన కమలాపురంలో మీడియాతో మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గంతో పాటు వైఎస్ఆర్ జిల్లా అంతటా వైసీపీకి అపారమైన బలం ఉందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం క్యాడర్ మొత్తం సమిష్టిగా కృషి చేస్తోంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి కొత్త నాయకులు వచ్చినా ఎవరు వెళ్లే పరిస్థితి లేదని, వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. ఎంతటి ప్రలోభాలు చూపినా, అవసరాలు ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఎప్పటికీ వైసీపీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అడ్డాగా ఉంటుంది అన్నది వాస్తవమని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లానే కాదు, త్రూట్ రాష్ట్రంలో బలిష్టంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా వాళ్ళందరూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అందరూ వాళ్ళల్లో వాళ్ళకు సరిపోక వీళ్ళు పోటీ పెట్టుకొని ఏదైనా పోతాయేమో తప్ప వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా 99% రాబోయే స్థానిక సంస్థలు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరో వచ్చినారని చెప్పేసేసి, వాళ్ళెవరో పార్టీలో చేస్తున్నారని చెప్పేసేసి వాళ్ళ వెనకబడి పొలోని పోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడూ ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుయాయులే. ఎందుకంటే గతంలో కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది 5 ఏళ్ళే అన్నమాట. దానికంటే ముందు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఎవరైనా ఉన్నా, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, వీళ్ళకు అవసరం ఉన్నా కూడా, అవకాశం ఉన్నా కూడా ఎవ్వరు కూడా వేరే పార్టీ వైపు కూడా చూసిన పరిస్థితి లేదు. గతం నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఈ టైంలో పోయే పరిస్థితి అంతకన్నా ఉండదు. ఇవన్నీ ఊరిగా సోషల్ మీడియాలో దీంట్లో అభూత కల్పనలు చెప్పాల్సిందే తప్ప, ఊరికేదో ఊహిస్తూ రాయడం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా అందరి మనసుల్లో అలాగే ఉన్న పరిస్థితి ఎప్పటికీ కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఎప్పుడు వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా ఇది అని చెప్పేసి, కంచుకోట లాంటిది అని చెప్పేసి దాన్ని బద్దలు కొట్టే పరిస్థితి ఎప్పుడు రాదు. నిన్న కూడా ఈవీఎంలతో
ట్యాంపరింగ్ జరిగి మోసం జరిగినందువల్ల ఇక్కడ కూడా పోయినాయి తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది నిరూపణ అవుతుంది. ఇప్పుడు ఏదో లడ్డూల విషయంలో జరిగినట్టుగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా తెలుస్తాయి. డెఫినెట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తారని చెప్పేసి నేనైతే భావిస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని కాలజ్ఞాని వెలసిన బ్రహ్మంగారి మఠం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ వేడుకల అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా మాస కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఉదయం నుండి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన కళ్యాణ వేడుకలో మఠాధిపతులు వెంకటాద్రి స్వామి చేతుల మీదుగా గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ज्योतिषे देवासि देवावस्वतो तज्ञेन स्नवयामि भगवत्पाद योगविदः मध्योरस्तरः पिता मधुमानो नस्तदर् मधुमानस्विहां महावीर गावा भवन्तः पुनः स्नवयामि केतवे नमः ओम विश्वकर्मणे नमः गोविंदांबासमेत वीरब्रह्मेंद्र स्वामी देवताभ्यो नमः आवासवे भ्यो देवताभ्यो नमः नानाविध प्रयोगपत्र विष्णुपूजां समर्पयामि कल्याण आरंभ महोत्सव समिति नीराजनं दर्शयामि भट्ट రిపబ్లిక్ డే రోజు కడప నగరంలో అర్ధరాత్రి అన్యాయక అరాచక శక్తులు జేసీబీలతో కూల్చిన మాజీ సైనికుల సట్టి నరసింహులు కుటుంబ ఇళ్లను కూల్చేసిన ఘటన దారుణమని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి రమణ విమర్శించారు. ఇళ్లు కూల్చేసిన ప్రాంతాన్ని పరిశీలించి మాజీ ఆర్మీ నరసింహులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ అమానవీయ ఘటనను ఖండించిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాజీ ఆర్మీ బాధిత కుటుంబానికి సత్వరమే న్యాయం చేయాలి అని సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి రమణ తదితర మాజీ సైనికులు డిమాండ్ చేశారు. కడప నగరంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అర్ధరాత్రి మాజీ సైనికుడి ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంటిని కూల్చిన వారిపై పోలీసులు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు. ఈరోజు జరిగినటువంటి మా మాజీ సైనికుడు నరసింహ గారు
వారు 1962లో యుద్ధంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇలా మన రిపబ్లిక్ డే సందర్భంగా అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి ఇంటిని కూల్చడం అనేది సరైనది కాదు. ఏదన్నా ఉన్నా కూడా లీగల్గా నోటీస్ ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం పోతే బాగుంటుందని నా మనవి. ఇలా మా మాజీ సైనికుడికి ఇలా ఇంటిని కూల్చి రోడ్డు మీద నిలబెట్టడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు మాజీ సైనికులు దేశం మొత్తం మీద మీరు చూస్తున్నారు. ఒక కార్గిల్ యుద్ధం కానీ ఇంకా ఏ యుద్ధంలోనైనా మేము ముందుండి మేము ప్రాణాలు తెగించి ఈరోజు మీరు ప్రశాంతంగా కడపలో నిద్రపోతున్నారంటే మా మాజీ సైనికులు ఉండబట్టే ఆడ బోర్డర్లో. మేము ఈయన అక్కడ డ్యూటీ చేయకపోతే మీరు ఇక్కడ నిద్రపోగలరా? పోలేరు కదా. కాబట్టి దయ ఉంచి ఇలాంటి పనులు ఇంకొక మాజీ సైనికుడికి జరగకుండా చూడాలని నేను మన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వాళ్ళందరూ ఈ పటాలు చేసుకొని వ్యక్తిగత విమర్శలతో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హద్దులు దాటుతున్నారని మైదుకూరు జనసేన పార్టీ నాయకుడు కృష్ణమూర్తి ఆరోపించారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ విమర్శలు పాలనా విధానాలపై ఉండాలి గాని వ్యక్తిగత హసనం దాకా వెళ్లడం సరికాదని, వ్యక్తిగత విమర్శలు చేసి మీ వ్యక్తిత్వాన్ని మీరే కోల్పోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ చొరవతోనే నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా 5 రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయని, ఈ వాస్తవాలను కాదని చెప్పగలరా అంటూ సూటిగా నిలదీస్తున్నారు. గతంలో మీ పార్టీలోని ఓ యువనేతకు కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడాన్ని అడ్డుకున్నది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ను జెండా ఎగురవేయనివ్వకుండా అవమానించిన ఘటనకు కారణం మీరు కాదా అంటూ వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉద్యోగస్తుల మీద, అధికారుల మీద మీరు ఒత్తిడి పెట్టకుండా, ఒకవేళ మీరేమైనా సలహాలు, విలువైన సలహాలు, సూచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను. ఒకవేళ మీ ఎంపీ ల్యాండ్స్ నుంచి కానీ జెడ్పీ చైర్మన్ గా మీ వాళ్ళు ఉన్నారు కదా, ఏమైనా ఫండ్స్ తీసుకొని వస్తే కలిసి మనం అభివృద్ధి చేద్దామని చెప్పి చాలా హుందాగా ఆయన మాట్లాడడం తెలిసింది. అయితే 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి రఘురామిరెడ్డి గారు రాజకీయ విమర్శలు చేసినప్పటికీ అది శృతి మించి వ్యక్తిగత విమర్శలు, తర్వాత కుటుంబం వరకు వెళ్లే ప్రయత్నం చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం కాదు. కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులుగా ఈరోజు పెద్ద ఆయనకు కొన్ని వివరాలు చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మీరు ఏదైతే ఆయన చెప్పారు, ఏది ఒక డిజిటల్ అరెస్ట్ పేరిట ఆయన బాధించబడి డబ్బు పోగొట్టుకుంటే దాన్ని వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇక్కడ నేను సూటిగా ఒక విషయం ఆలోచించుకున్నాను. పెద్ద ఆయన రఘురామిరెడ్డి గారు ఇప్పటికీ మీరంటే మాకు గౌరవం కాబట్టి, మరి మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆయనే మన మీ అధినాయకుడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు లభించిన జేడీ లక్ష్మీనారాయణ గారి వైపు కూడా డిజిటల్ అరెస్ట్ పేరిట సుమారు ₹1 కోటి పోగొట్టుకునింది. మరి చట్టాల పట్ల ఆయనకు అవగాహన లేదా? మరి ఆయనలో సగమైనటువంటి వారి సతీమణికి అవగాహన లేక అరెస్ట్ అయిందా? లేక వారిని కూడా ఇలాగే ఒక దాడి కట్టేసి ప్రయత్నం చేస్తారా? ఇంకా తేలిపుట్టిన దొంగల్లో వైసీపీలో చాలా మంది డిజిటల్ అరెస్ట్ పేరిట చాలా జరిగినా కూడా బయటికి చెప్పుకుంటే పరుగు పోతుందని చెప్పి మాట్లాడట్లేదు. హుందాగా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే వ్యక్తులు పాల్పడ్డారో ఢిల్లీ నుంచి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి రిమాండ్ తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సాటి ఎమ్మెల్యేగా మీరు పనిచేసిన తర్వాత ఒక బాధితులుగా ఆయనకు మీరు సంఘీభావం ప్రకటించాల్సింది పోయి దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది నిజం మీ స్థాయికి తగదు. ఇక రెండో విషయం, సంక్రాంతికి ఆయన రాలేదు అని చెప్పి చెప్తున్నారు. గతంలో ఎన్ని సంక్రాంతికి ఆయన వచ్చారు, ఎంత అట్టహాసంగా జరిగిందన్న విషయం తెలిసిందే. 2024 కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మైదుకూరు పట్టణ ప్రజలు చిరకాల వాంఛ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెద్దదిగా స్థాపించి అట్టహాసంగా పార్వేట రోజు దాన్ని ప్రారంభించి మైదుకూరు పట్టణ ప్రజలకు ఒక గౌరవము కల్పించారు. ఇంకా మాట్లాడితే కనుక మరి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడైనా ఉన్నాడా? బెంగళూరుకి పరిమితమయ్యారు. ఇంకా చెప్పాలంటే తిరుమల సెట్టుని ఇంటికి వేయించున్నారు. బహుశా మీలాంటి చావు తెలివితేటలు మా ఎమ్మెల్యే గారికి లేకపోవడంతో ఒకవేళ ఈ సంక్రాంతి పార్వేట ఉత్సవం సెట్టు ఆయన హైదరాబాద్ వేయించుకోవడం మర్చిపోయారు. నెక్స్ట్ టైం మీలాంటి తెలివితేటలు ఆయన తెచ్చుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం, కానీ చేయరని మేము ఆలోచిస్తున్నాం. మరి ఇంకొకసారి చెప్తే కనుక మీరు కులాల మధ్య కుంపటి పెట్టే ఒక రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లాలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేదే లేదు అని గౌరవ శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. కడప నగరంలోని మరియాపురం మరియు శంకరాపురం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ
బాలికల హాస్టల్ నెంబర్ 1 మరియు నెంబర్ 2లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్ల నిర్వహణ కేవలం రిజిస్టర్ల ఫైళ్లకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. గదుల పరిశుభ్రత, పడకలు, తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి కనీసం సౌకర్యాల విషయంలోనైనా రాజీ పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. వంటగదుల పరిశుభ్రత, ముడి సరుకుల నాణ్యత, భోజనం వడ్డించే విధానంలో ఎక్కడైనా లోపాలుంటే సంబంధిత అధికారులతో బాధ్యత నిర్ణయించి చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎమ్మెల్సీ మీ ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదు, భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.